ఇదిగోండి శీతాకాలం వచ్చింది, మనకి చక్కగా కాలీఫ్లవర్స్ దొరుకుతాయి. నేను కాలీఫ్లవర్ పచ్చడి ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగోండి ఇది మీడియం సైజు ఫ్లవర్స్ రెండు. ఇవి నీట్గా కట్ చేసుకొని కడిగి ఫ్యాన్ గారికి చక్కగా ఆరబెట్టుకున్న తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారండి. వెలిగించుకొని పాన్ పెట్టుకొని డ్రైగానేనండి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మెంతులు రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇట్లా రోస్ట్ అయిపోయినాయి, లైట్గా వేయించుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి మీడియం సైజు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసాను, రెబ్బలు ఇవి కచ్చాపచ్చిగా చెత్తకొట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకున్నాము. ఇదేమో ఇందాక మనం మెంతులు ఆవాలు రోస్ట్ చేసుకున్నాయి, ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగోండి ఒక 6 నిమ్మకాయలు పట్టినాయి నాకు. ఒక 6 నిమ్మకాయలు పిండుకొని ఈ గ్లాసుడు నిమ్మరసం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కారం కూడా మనకి ఈ గ్లాసుడు. కొలతల ప్రకారం చేయాలి కాబట్టి మన ఇంట్లో ఉన్న కొలతల్ని మీకు ఈజీగా చూపిస్తున్నాను. ఇది గిద్ద గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో లెమన్ రైసు, ఈ గ్లాస్ లెమన్ జ్యూసు, ఈ గ్లాస్తో 1 గ్లాసు లెమన్ జ్యూసు, సేమ్ అదే కొత్త గ్లాసు గిద్ద గ్లాసు, దీంతో 3.5 3 వంతులు సాల్ట్ తీసుకోవాలి. అదిగోండి 3/4 గ్లాసు తీసుకున్నాను. ఈ 1/4 గ్లాసు ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిలే వాడాలి దీనికి, వేరుశనగ నూనె వాడాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను దీనికి. ఇదిగోండి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను. కాలీఫ్లవర్ కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని నీట్గా కడుక్కొని చక్కగా తడి లేకుండా ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, లెమన్ జ్యూసు గ్లాసుడు, కారం, సాల్టు, మెంతులు, ఆవాలు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడరు, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకున్నవి, ఆయిల్. ఇది అంతా కలిపేది షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి.